జబర్దస్త్ ఎందుకు మానేసావు? శ్రీదేవి డ్రామా కంపెనీ ఎందుకు మానేసావు నువ్వు? లేకపోతే వాళ్ళు మానేసావా? తీసేసారా? మానేయలేదు, తీసేసారని చెప్పడానికి కూడా లేదు అది. ఆ! ఇప్పుడు లైక్ కొత్త నీరు వస్తా ఉంటది, పాత నీరు పోతది అంటారు చూడు అలా. ఆ! ఇప్పుడు వాళ్ళకి కొత్త కంటెంట్ కావాలి. ఆ! మేముంటే అవే రొటీన్ పంచులు వేస్తున్నారు. హ్మ్. ఇంకా కొత్త వాళ్ళు కావాలి మాకు. ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని మీరు చూసారుగా, ఆ! ఇప్పుడు చేసే వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఇన్‌ఫ్లుయెన్సర్ రీల్స్ చేసుకునే వాళ్ళే ఉన్నారు. అవును. ఇన్‌స్టాగ్రామ్ వాళ్ళే. అవును. అవును. సో, వాళ్ళ ద్వారా కొత్త కంటెంట్ క్రియేట్ చేద్దాం, కొత్తది చేద్దాం, రొటీన్ అయిపోయింది అని చెప్పి హ్మ్. కొత్త వాళ్ళని తీసుకుంటున్నాం అని చెప్పారు మేము అడిగితే. మరి మళ్ళీ నువ్వు ట్రై చేయలేదా? నేను చేస్తామని అడగడం గాని అలాంటివి ఏం చేయలేదా నువ్వు? లేదు. ఇంట్రెస్ట్ లేదా? వాళ్ళు చెప్పింది నిజమే కదా! ఇప్పుడు నేనుంటే నేను కమెడియన్ లాగా దిగిపోయి నేను చేయలేను. హ్మ్. నన్ను ఇప్పుడు దాకా నేను చేసింది శ్రీదేవిలో గానీ, జబర్దస్త్‌లో గానీ ఒక గ్లామర్ పంచ్‌లు, హ్మ్. గ్లామర్‌కి తగ్గ హ్మ్. పంచెస్ అవన్నీ చేశాను నేను. హ్మ్. హ్మ్. నన్ను ఒక గెటప్ వేసి చేయమన్నా గూడా నేనెప్పుడు చేయలేదు. హ్మ్. సో, నేను కమెడియన్‌ని కాదు. హ్మ్. అందుకని నేను వాళ్ళు చెప్పిన రీజన్‌కి యాక్సెప్ట్ చేశా. షబ్బీనా మామూలుగా అమ్మాయిలా బిహేవ్ చేయదేంటి? మొగరాయిల్లాగా టాంబాయ్‌లా ఉంటావేంటి? చెప్పు మాటలు. నేనంతే నన్ను అలానే పెంచారు. నాకు కూడా ఆ! అలా ఉండడం చాలా ఇష్టం. ఆ! అబ్బాయిలా ఉండడం అసలు చాలా అంటే చాలా ఇష్టం. అంటే ఎలా? ఎందుకు అబ్బాయిలా ఉండడం అంటే ఇష్టం? ఎందుకంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మంచిగా ఎలా పడితే అలా కూర్చోవచ్చు. ఎలా అంటే అలా డ్రెస్ ఏసుకోవచ్చు. యాక్చువల్లీ ఇలా ఇలా రౌడీలాగా. ఆ! ఇలా ఏంటి? ఇలా ఇలా ఉందా? కూర్చోవచ్చు. ఇలా అనొచ్చు. ఆ! మంచిగా ఉండొచ్చు. అందుకే అబ్బాయిలా ఉండడం. కొంచెం ఫ్రీడమ్ ఎక్కువ ఉంటది కదా అబ్బాయిలకి. నీకు అలాంటి ఫ్రీడమ్ కావాలి. నాకు అలాంటి ఫ్రీడమ్ కావాలి. ఏం నచ్చుతది అబ్బాయిల్లో నీకు బాగా? మేనరిజమ్స్. ఓకే. కూర్చునే స్టైల్స్, మేనరిజమ్స్. స్మోక్ హ్మ్. అది కూడా. అనుకోవచ్చు. సీరియల్స్‌లోకి ఎందుకు వెళ్ళావు నాకు? అది అంటే జబర్దస్త్‌కి ముందు సీరియల్స్ చేసావా? స్టార్టింగ్ నుంచి నేను సీరియల్సే. హ్మ్. యాక్చువల్లీ ఫస్ట్ స్టార్టింగ్ అయితే నీలాగే యాంకర్‌లా చేశాను. ఆ! ఆ! తర్వాత 'ప్రదీప్ పెళ్లి చూపులు' షో వచ్చింది గదా! ఆ! సో, అందులో ఎంట్రీ ఇచ్చాను. ఆ! అందులో ఎంట్రీ నుంచి సీరియల్స్‌లోకొచ్చా. ఆ! ఆ! సీరియల్స్, సినిమాలు చేస్తూ హ్మ్. 'జబర్దస్త్' షోకి వెళ్ళా. ఓకే. 'జబర్దస్త్‌ని' రిఫర్ చేసింది పవిత్ర. ఆ! సో, పవిత్ర చేసే టైంలో మన రామ్ ప్రసాద్ గారు సుధీర్ వాళ్ళ టీమ్‌లో హ్మ్. ఒక అమ్మాయి కావాలి అనంటే అప్పుడు నన్ను రిఫర్ చేసింది. హ్మ్. అప్పుడు ఎంట్రీ ఇచ్చా వాళ్ళ టీమ్‌లో. హ్మ్. వాళ్ళ టీమ్‌లో చేసిన తర్వాత నాకు మంచి పేరు తీసుకొచ్చింది 'కెవ్వు కార్తిక్' టీమ్. హ్మ్. హ్మ్. ఒక్క స్కిట్టే వాళ్ళ టీమ్‌లో చేశా. ఇంట్రొడ్యూస్ చేసింది మాత్రం వాళ్ళు. సుధీరును రామ్ ప్రసాద్ వాళ్ళు. రాంప్రసాద్. ఓకే. బట్ కంటిన్యూయస్‌గా నాకు మంచి పేరిచ్చింది 'కెవ్వు కార్తిక్' టీమ్ హ్మ్. అండ్ డైరెక్టర్ శ్రీపాద. ఆహా! డైరెక్టర్ నరేష్‌తో అది లవ్ ట్రాక్‌లవి చేసి. ఆ! పవిత్ర ఇలాంటివన్నీ చేస్తదిలే. సజెషన్‌లు గాని పవిత్ర అందరికి హెల్ప్ హెల్ప్ చేయడంలో చేస్తది. ఫస్ట్ ఉంటది. ఆ! సుధీర్‌తో వీళ్ళందరితో ఇప్పుడు టచ్‌లో ఉన్నావా? ప్రెజెంట్ రాంప్రసాద్ వీళ్ళందరూ టచ్‌లో ఉన్నారా నీకు? రామ్ ప్రసాద్ గారు టచ్‌లో ఉన్నారు. సుధీర్‌తో అప్పుడు స్కిట్ చేసిన తర్వాత కొద్ది రోజులే ఆయన చేశారు కదా! హ్మ్. హ్మ్. తర్వాత నుంచి మూవీస్ అని బయటకొచ్చేసారు. ఇప్పుడు బిగ్ బాస్ టాపిక్స్‌లోకి వెళ్దాం కాసేపు సరదాగా. ఓకే. మణికంఠ గురించి వీడియో చేయాలని ఎందుకు అనిపించింది నీకు? నన్ను ఒక ఛానల్ వాళ్ళు అడిగారు బేసిక్‌గా. హ్మ్. ఇంటర్వ్యూ కుదరలేదు. సో, చాలా సార్లు కుదరలేదు పాపం. అందుకని ఒక 2 మినిట్స్ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో చేసి పంపించాను. హ్మ్. అది ఎందుకు అసలు లైక్ ఎందుకంటే నాకు ఒక మా అన్నయ్య ఎలాగునో అలానే ఫీల్ అవుతా. హ్మ్. మణికంఠని. హ్మ్. మణికంఠ నేను 'కస్తూరి' సీరియల్‌లో 1 ½ ఇయర్ వర్క్ చేశాం. హ్మ్. సో, అందులో నాకు బ్రదర్ క్యారెక్టర్‌గా చేశాడు. హ్మ్. అలానే కనెక్ట్ అయిపోయాడు. హ్మ్. బ్రో అనే పిలుస్తాను నేను. హ్మ్. తను కూడా తనకి యాక్చువల్లీ ఎవ్వరు లేరు ఏది షేర్ చేసుకుందామన్నా. హ్మ్. నిజంగా ఎవరు లేరా? ఎవరు లేరు. హ్మ్. మా తాతయ్య అండ్ తను కలిసి ఉండేవాళ్ళు. హ్మ్. స్టెప్ బ్రదర్, సిస్టరు వేరే ఇంట్లో ఉండేవాళ్ళు. ఓకే. సో, తినికి ఒక ఇంట్లో. తను సీరియల్స్ చేసుకుంటూ తన కెరియర్ చూసుకునేవాళ్ళు. ఓకే. సో, అంత షేరింగ్ ఎక్కువ ఎవరు ఉండేవాళ్ళు కాదు. హ్మ్. నాతో కనెక్ట్ అయ్యి నాతో పంచుకునేవాడు ప్రతీదీ. ఏం పంచుకునేవాడు నీతో? నార్మల్‌గా ఏం షేర్ చేసుకునేవాడు? మామూలుగా ఇంట్లో కష్టాలు ఎవరికైనా ఏముంటాయి. హ్మ్. ఇప్పుడు తన ఇంట్లో అయితే బేసిక్‌గా మదర్ చనిపోయారు. మదర్ చనిపోయిన తర్వాత నుంచి స్టెప్ ఫాదర్‌తో అంత ట్రావెల్. రిలేషన్ బాలేదు. హ్మ్. ఓకే. సిస్టర్‌తో కూడా అంత రిలేషన్. రిలేషన్ లేదు. హ్మ్. తాతయ్యతో రిలేషన్ ఉండింది. హ్మ్. బట్ తన టార్గెట్ ఏంటి ఎప్పటికైనా సెటిల్ అవ్వాలి అని చెప్పి. ఓకే. హ్మ్. సో, అందుకని సీరియల్స్‌లోకి ఎంటర్ అయ్యాడు. హ్మ్. సీరియల్స్ చేసేటప్పుడు కూడా చాలా బక్కగా ఉండేవాడు. హ్మ్. హ్మ్. అక్క టెన్షన్స్. టెన్షన్స్ మరి అది హ్మ్. చాలా పికప్ అయ్యాడు. తన పాత ఫోటోస్ చూపిస్తే మీరు చూస్తే షాక్ అయిపోతారు. ఉన్నాయా?
నా దగ్గర లేవు, తన దగ్గర ఉన్నాయి. అప్పుడు చెప్పి వాళ్ళ మమ్మీ చనిపోయినప్పుడు గుండుతో ఉమ్, లైక్ స్కెలిటన్ లాగా ఉన్నాడు. ఉమ్, స్కెలిటన్ లా ఉన్న మనిషి ఉమ్. జిమ్ కెళ్ళి ఒక సీరియల్ ఆర్టిస్ట్ కి ఒక క్యారెక్టర్ కి సూట్ అయ్యే విధంగా పికప్ అయ్యాడు మనకంటే బయటకు వచ్చి నీతో మాట్లాడి మళ్ళీ నార్మల్గా ఉంటాడు అనుకుంటున్నావా? అనుకున్నా. ఉంటాడా? ఉంటాడు. వాడు నాకు కాల్ చేసేది ఎప్పుడో తెలుసా, వాళ్ళు లోలో ఉండి ఏదో గొడవ జరిగి ఏదో ఇష్యూ అయినప్పుడు చేస్తాడు. ఇప్పుడు హ్యాపీలో ఉంటాడు కదా, మరి నువ్వు గుర్తురావు కదా. గుర్తురాని మేబీ. లైక్ వీళ్ళ ఫ్యామిలీ ఇవన్నీ కలిసే సూచనలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు బయట వాడికి బట్టలు ఎవరు పంపిస్తున్నారు, అవన్నీ ఎలా, కాస్ట్యూమ్స్ కానీ బయట ఎవరు చూసుకుంటున్నారు? ఆల్రెడీ వాడు డిజైనర్ కి మాట్లాడేసుకొని ఉన్నాడు. వాళ్ళ అక్క గారు మొన్న ఎప్పుడో ఎవరికో స్టేట్మెంట్ ఇది చేశారంట, నేనే డబ్బులు ఇస్తున్నాను, వాళ్ళ వైఫ్ డబ్బులు ఇస్తుంది, నేనేమో మణికంఠకి డబ్బులు ఇచ్చి బట్టలు నేనే తీసుకొని పంపిస్తున్నాను, ఏం డబ్బులు కావాలంటే ఆ డబ్బులు నేను ఇస్తానని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ కూడా బయట సపోర్ట్గా ఉన్నారని విన్నాను. నిజమా? అది ఎంతవరకు నిజం? అది నాకు తెలీదు. ఉమ్, తను చెప్పింది అయితే నాకు డిజైనర్ కి మాట్లాడాడు బట్టల సంగతి. ఉమ్, మొత్తం బట్టలు డిజైనర్ చూసుకుంటుంది. ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ PR ని పెట్టుకున్నాడు. ఉమ్, అండ్ ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు, సంబంధించిన ఫ్రెండ్. ఉమ్. సో వాడు కూడా హెల్ప్ చేస్తున్నాడు. ఓకే, నన్ను కూడా ఏమైనా ఉంటే నా కాంటాక్ట్ నెంబర్ కూడా వాళ్ళకి ఇచ్చాడు, ఓకే, ఏమైనా ఇష్యూస్ అయితే చూడు అని చెప్పి. ఓకే. డబ్బులు పంపించేది తను ఇప్పుడు దాకా ఉండడం కోసం అంటే వదిన పంపించేది. ఓకే. తను 1 year టైం తీసుకుని వచ్చాడు కదా, నేనేంటో అవును. ప్రూవ్ చేసుకుంటా అని చెప్పి. అవును, సో తను జాబ్లెస్ ఇక్కడికి వచ్చినప్పుడు అవును, 0. అవును. సో వదిన డబ్బులు తన పంపి- రెంట్కి సంబంధించి అది పాపను వదిలేసి వెళ్ళారు. ఉమ్, పాపని వీడే చూసుకున్నాడు. ఉమ్, ఆ, వాళ్ళ ఎవరు వదిన వాళ్ళ వదిన. అమ్మ నాన్న ఉమ్. దగ్గర అండ్ మనీ బ్రో దగ్గర పాప ఉండేది. ఓకే. ఒక 6 months 4 months ఉండింది. మొన్ననే బర్త్డేకి మళ్ళీ వదిన వచ్చి పాప బర్త్డే చేసి ఫస్ట్ బర్త్డే ఉమ్. తను తీసుకెళ్ళింది మళ్ళీ. విష్ణు ఉమ్. మనోడిని ఫెమినైన్ అన్నది, ఉమ్. తెలుసా అది? ఉమ్. ఏంటి అది? దాని గురించి నీ రియాక్షన్ ఏంటి? తన బిహేవియర్ కొంచెం అలా ఉంటుంది కాబట్టి అలా అని ఉండొచ్చు. బట్ తనకి పాప ఉంది తెలుసు కదా, మంచి వ్యక్తి, అలాంటి పర్సన్ ఏం కాదు. అలా ఉంటాడు, పెరిగిన వాతావరణం అలాంటిది. ఇప్పుడు అలా మమ్మీ దగ్గర పెరగడం వల్ల క్యూట్నెస్ అలా ఉండొచ్చు. గేమ్ అంతా చూస్తున్నావు కదా మణికంఠ గేమ్, నీకేమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది, బాగా ఆడుతున్నాడు. ఒక ఇంట్లో ఒక చిన్న పిల్ల కొద్ది రోజులు హాలిడేస్ కి బయటికి వెళ్ళిపోతే ఇల్లంతా బోసిపోయినట్టు ఎలా ఉంటది, అలా ఉంటది తను వచ్చేస్తే అని నా ఫీలింగ్. నార్మల్ గా వెళ్ళిన స్టార్టింగ్ జోకర్ అయిపోయాడు, కమెడియన్ అయిపోయాడు, సింపతి స్టార్ట్ చేశాడు. ఏంట్రా విచిత్రమైన బిహేవియర్, ఏంట్రా ఒక అట్రాక్షన్, ఎలా అంటే ఏం వ్యక్తిత్వం అన్నట్టు జనాల నుంచి కామెంట్స్ వచ్చాయి కదా. అంటే ఇప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ కూడా అందులో బక్క పర్సనాలిటీ ఎవరు, వాడి 100% ఇస్తాడా లేదా అనేది ఆట చూసి డిసైడ్ చేయరు. ఫస్ట్ చూడంగానే వీడు వీక్ అని తెలిసిపోతుంది, బక్కగా ఉండి కొంచెం చిన్నగా ఉంటే. సో ఆ రకంగా అందరికి మైండ్ లో ఫిక్స్ అయిపోయినట్టుంది మేబీ. దట్టు ఫస్ట్ డే ఆయన డైరెక్టర్ గారు వచ్చి ఎలిమినేట్ చేశారు కదా, వీడు ప్రాంక్ చేస్తున్నారా ఏంటి అని ఆలోచించకుండా టెన్షన్ పడిపోయాడు కదా పాపం. వీడేదో పొడిచేద్దాం చించేద్దాం అని లోపలికి వెళ్ళిపోతే సడన్ గా నువ్వు బయటకి వచ్చేస్తున్నావు, ఎలిమినేట్ చేసేస్తున్నావు అనేటప్పటికి వాడికి భయం వేసేసింది. భయం వేసేసి ఆ ఎమోషన్ లో ట్రిగర్ అయిపోయి చెప్పేశాడు అన్ని, బయట పాస్ట్ విషయాలన్నీ. నేను అప్పటికి చెప్పి పంపించాను శివ, అస్సలు ఏడవద్దు, ఏడిస్తే అస్సలు నచ్చదు జనాలకి, పాస్ట్ గురించి అస్సలు చెప్పకు, పర్సనల్ విషయాలు అస్సలు షేర్ చేయకు, స్ట్రాంగ్ గా ఉండు, పాయింట్ మాట్లాడు అని చెప్పి పంపించా. అది స్టార్టింగ్ వెళ్ళంగానే వెళ్ళిన రోజే ఏడ్చి నా గురించి చెప్పేశాడు, నా గురించి మీకు తెలీదు అని చెప్పి. ఇంకా అంతే, అతను అలానే ఉంటాడు. బట్ అది రియల్, తన లైఫ్ లో ఏదైతే జరిగిందో అదే తను చెప్పాడు. బట్ ఎవరైనా ఫీల్ అవుతారు ఆ టైంలో. ఇప్పుడు ఇంత కష్టపడి లోపలికి వచ్చి ఇప్పుడే ఎలిమినేట్ అయిపోతున్నా అంటే ఎవడైనా తన గురించి చెప్పుకోవాలి, ఏమంటారు, కన్విన్స్ చేయాలి అనే చూస్తాడు. ఈ విధంగా కన్విన్స్ చేశాడు. అనుకుంటున్నా ఖచ్చితంగా. యాక్చువల్లీ ఇప్పుడు వరకు ఉంటాడని అనుకోలేదు, బట్ చాలా గ్రేట్, మంచిగా ఆడుతున్నాడు, అందరితో ఫ్రెండ్షిప్ చేస్తూ. ఎవరు నచ్చారు నీకు బిగ్ బాస్ లో? నబీల్, సీత, మణికంఠ.
ఇంకెవరు నచ్చలే? ముగ్గురు నచ్చరు. యష్మి. ఇంకెవరు నచ్చలే? ఇంకెవరు ఎందుకు నచ్చలే. నచ్చలే? రీజన్ ఏంటి? బాగా ఆడట్లేదు. ఈసారి బిగ్ బాస్ నాకు ఎందుకో అంత నచ్చలేదు. అంత ఇంట్రెస్టింగ్‌గా లేదు. నేను ఇప్పుడు బిగ్ బాస్ చూస్తున్నా అంటే బికాస్ ఆఫ్ మణికంఠ వల్లే. మణికంఠ ఏం చేస్తున్నాడు, ఈరోజు ఏం దోల పని చేశాడు, ఈరోజు ఏం స్మార్ట్ మూవ్ వేశాడు అని చెప్పి చూడడం తప్ప ఇంకా నార్మల్‌గా అయితే అంత ఇంట్రెస్టింగ్ అనిపియట్లేదు నాకు ఈ సీజన్ ఎందుకో. పెద్ద స్టేట్మెంటే. నిజంగా. ఎందుకో అంత ఇంట్రెస్టింగ్ నేను ఎవ్రీ సీజన్ చూస్తా. ఈ సీజన్ అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. ఓకే. ఓన్లీ మణికంఠ వల్ల చూస్తున్నా నేనైతే. కాదు, మణికంఠ పూర్తి పేరు చెప్పాడు. చూసావా నువ్వు? అవును. రియల్ అది? రియలే. ఆధార్ కార్డులో నాది పేరు ఉంటదా? ఆధార్ కార్డ్‌లో ఉందో లేదో తెలీదు గానీ చెప్పాడు. నేను సీరియల్‌లో చేసేటప్పుడు. ఆ పూర్తి పేరు పూర్తి పేరు. చెప్పు ఒకసారి. నాకేం గుర్తుంటది? ఫ్రెండ్ కదా, పూర్తి పేరు చెప్పు. నేనెందుకు గుర్తుపెట్టుకుంటా? ఎవరైనా పొగిడినా మణికంఠని, ఎవరైనా ఏదైనా లైక్ అప్రిషియేట్ చేసినా కానీ ఏదో చెప్పినా మనం రియాక్షన్ ఏంటి, షాకింగ్ రియాక్షన్లు ఉంటాయి. ఇలా కింద కూర్చొని ఏం ఆలోచించేస్తాడు, ఎందుకు అలా ఫేస్ పెడతాడు? నార్మల్‌గా కూడా సీరియల్‌లో కూడా ఆలోచిస్తుంటాడు. సెట్స్‌లో ఉన్నప్పుడు కూడా ఇట్లా ఇట్లా ఆలోచించుకుంటూ ఉంటాడు.